జై శ్రీమన్నారాయణ. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి అయితే వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనమెక్కి 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆ రోజు చేసే పూజలు దాన ధర్మాల వలన అనేక జన్మల పుణ్యం ఫలితం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తం కలుగుతుందని మన పురాణాల్లో చెబుతుంటాయి. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు ఏకాదశి నాడు ఉత్తర ద్వారం అంటే శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన పెద్దలు చెబుతుంటారు. ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీత పారాయణము, గోవింద నామస్మరణం, పురాణ శ్రావణం మోక్షం కలిగిస్తాయి. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. స్వామివారికి తులసి మాల, తామర పూలతో అలంకరించాలి. చక్కెర పొంగలి, గుగ్గిళ్ళు లేదా పాలు, బెల్లం, నెయ్యితో చేసిన పదార్థాలను నైవేద్యంగా నివేదించాలి. శ్రీ మహావిష్ణువుని యథాశక్తి పూజించి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి జాగారం చేసి ద్వాదశి ముగిసేలోపు ఉపవాసాన్ని విడిచిపెట్టాలి. అలా చేస్తే మంచిదని మన పెద్దలు కూడా చెబుతుంటారు. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి జై శ్రీమన్నారాయణని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై.